నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. యూఎఫ్ఓలు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయా? ఏలియన్స్ మనిషి మీద కన్నేశాయా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీద నిఘా పెట్టాయా? భూమికి ఏలియన్స్ తో లింక్ ఎప్పటినుంచో ఉందా? గ్రహాంతరవాసుల జాడ కనిపెట్టేందుకు మనిషి చేస్తున్న ప్రయత్నాలేంటి? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? ఏలియన్స్ మనల్నే గమనిస్తున్నారా? అన్నీ చూస్తున్నారా? ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. మొన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చుట్టుముట్టేశారన్నారు. అంతకుముందు రష్యాలో ల్యాండ్ అయ్యాయన్నారు. కొద్ది రోజుల క్రితం కాలిఫోర్నియాలో హల్చల్ చేశారంటూ వార్తలు. ఈ మధ్య కాలంలో ఏలియన్స్ కి సంబంధించిన విశేషాలు బాగా ఎక్కువయ్యాయి. నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక సంఘటన జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కొద్ది రోజుల క్రితం ఐఎస్ఎస్ సమీపంలో ఏదో వింత ఆకారం కనిపించింది. అదే సమయంలో ఐఎస్ఎస్ నుంచి భూమికి వచ్చే వీడియో లింక్ తెగిపోయింది. ఐఎస్ఎస్ దగ్గర కనిపించింది యూఎఫ్ఓ అని, ఏలియన్స్ మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను చుట్టుముట్టారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతకుముందు కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆకాశంలో ఏవో వింతలు కనిపించాయని, అవి యూఎఫ్ఓలేనంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వింత కాంతులేంటన్నది ఎవరికీ అర్థం కాలేదు. దాదాపు నెల రోజుల క్రితం రష్యాలోనూ యూఎఫ్ఓల కలకలం చెలరేగింది. కానీ అసలు నిజం ఏంటన్నది అంతుచెక్కలేదు. ఏలియన్స్ ఉన్నారా? యూఎఫ్ఓలు భూమి చుట్టూ తిరుగుతున్నాయా? కొన్ని పదుల సంవత్సరాల నుంచి మనిషిని ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి. కానీ స్పష్టమైన సమాధానం మాత్రం దొరకడం లేదు. ఏలియన్స్ ఉన్నారన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదంటున్నారు కొందరు నిపుణులు. ప్రముఖ భౌతిక ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏలియన్స్ ఉన్నారని, వాళ్ళు మనకంటే శక్తివంతులని తేల్చి చెప్పారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ దగ్గర జరిగిన వ్యవహారంపై నాసా వివరణ ఇచ్చుకుంది. ఆ వింత వస్తువు జాడ ఏంటన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఏలియన్స్ ఐఎస్ఎస్ను చుట్టుముట్టారన్న వార్తల్లో నిజం లేదని తేల్చారు. ప్రపంచంలో ఏదో మూల నిత్యం ఏలియన్స్కి సంబంధించిన వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ ఏలియన్స్ విషయంలో మాత్రం మనకు స్పష్టమైన ఆధారాలు దొరకడం లేదు. కొద్ది రోజుల క్రితం కొంతమంది సైంటిస్టులు ఓ అతి చిన్న స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా అక్కడ జీవం జాడ అన్వేషించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గంటకు మిలియన్ మైళ్ల వేగంతో ఈ చిన్న స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో ప్రయాణిస్తుంది. మన సౌర కుటుంబాన్ని దాటుకొని బయటకు వెళ్లి పరిశోధనలు చేస్తుంది. సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పన్నెండు మంది యువతీ యువకులు చేసే ఓ మహా సాహస యాత్ర. మహాపుణ్యక్షేత్రం వారణాసి నుండి చార్ధామ్ వరకు సాగే ఓ అద్భుత యాత్ర.
తమ కన్నవారి కలల్ని నిజం చేసేందుకు ఎదుర్కొన్న ఓ మహా పరీక్ష. ఈ పరీక్షలో గెలిచే విజేతల్ని మీ ముందుంచే అద్భుతమైన కార్యక్రమమే మహా సంకల్పం. ఇదే మహా సంకల్పం. మీ భారత్ టుడేలో భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? ఎప్పుడో భూమి మీద ల్యాండ్ అయిపోయారా? ఏలియన్స్ను చూసిన వారు ఏం చెబుతున్నారు? ఉన్నాయనటానికి ఏ ఆధారాలు చూపిస్తున్నారు? ఈ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముందుగా 1996లో బ్రెజిల్లో జరిగిన ఘటన గురించి తెలుసుకోవాలి. అప్పట్లో అక్కడ గాయపడిన ఏలియన్స్కి చికిత్స చేసే ప్రయత్నాలు కూడా జరిగాయట. జనవరి 20, 1996. సెంటర్ బ్రెజిల్. కాంతులతో కూడిన వింత ఆకారాలు ఎగురుకుంటూ వచ్చాయి. ప్రజల్లో కలకలం చెలరేగింది. ఈ వింత ఆకారాల్లో ఒకటి బ్రెజిల్లోని వర్జీనియా పట్టణానికి సమీపంలో నేలను గుద్దుకొని కుప్పకూలింది. స్థానికంగా ఉన్న మిలిటరీ అధికారులు అక్కడి నుంచి కొన్ని ఏలియన్స్ శరీరాలను స్వాధీనం చేసుకున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. కొంతమంది ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. ఏలియన్స్ ని సజీవంగా పట్టుకున్నారా? అవుననే వాదిస్తున్నారు కొందరు. Alien creatures who were captured by the militaries, and I want to know what happened to these creatures. I think the whole world wants to know if these creatures are still in Brazil, and definitely what happened to them. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బ్రెజిల్లోని వర్జీనియా నగరంలో యుఎఫ్ఓ కుప్పకూలింది. In the morning of the January 20th, some satellites from the United States detected an object entering Earth's atmosphere. Of course, it was aiming to Brazil, and they let us know, the American authorities, or American military let Brazilian authorities know that it was aiming to Brazil, so we should keep an eye on it. ఆ రోజు యుఎఫ్ఓ కూలిన తర్వాత అక్కడి ప్రజలు ఒక వింత ఆకారాన్ని చూశారని, దానిని ఫైర్ అధికారులు అతి జాగ్రత్తగా పట్టి మిలిటరీ అధికారులకు అందజేసినట్లు చెబుతున్నారు. Wrapped this creature in a net and put inside this 1 by 1 square meters wood box and gave it straight to the militaries who went there to pick it up. ఆ జీవి చూడటానికి చాలా భయానకంగా ఉందని, అది పడిన చోట విపరీతమైన అమ్మోనియా వాసన వచ్చిందని చెప్పారు. దీనివల్ల ఏమైనా వ్యాధులు వ్యాప్తిస్తాయేమోనని
బ్రెజిల్ ఆర్మీ భయపడింది. ఆ జీవి ఎలా ఉందో ఓ వ్యక్తి వివరించాడు. They seemed to be woozy. They didn't have any clothes, the little horns, the color of the skin and stuff. Their reactions did not imply particularly high intelligence. Now, who knows? Maybe this was a crew from a different place, and we don't know what their mental capabilities were or something like that. But you just don't get the feeling, looking at the drawings that have been made, the testimony of the witnesses, that we're dealing with particularly sophisticated aliens here. And I can imagine a cargo craft. కొంతమంది ఉద్యోగులు ఈ విషయాన్ని నేరుగా బయటకు చెప్పకపోయినా టెలిఫోన్ ఇంటర్వ్యూలో తాము ఓ వింత జీవిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆ జీవి చనిపోయిందని తెలిపారు. ఇదే ప్రమాదంలో మరో ఏలియన్ కూడా గాయపడి చనిపోయిందని, దానిని ఆ తర్వాత గుర్తించారని కొందరు చెబుతున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఆ జీవి ఆకారాన్ని చిత్రించారు. ఆ ఏలియన్ మృతదేహాలతో పాటు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన వస్తువులన్నింటినీ కూడా బ్రెజిల్ నుంచి ఓ ప్రత్యేక విమానంలో తరలించారు. అయితే వాటిని ఎక్కడకు తరలించాలో మాత్రం ఎవరికీ తెలియదు. అటువంటి జీవులనే ఆ తర్వాత బ్రెజిల్లోని వర్జీనియాలో జూ సమీపంలో చూశామని కొందరు ప్రకటించారు. అది జరిగిన కొద్ది రోజులకే జూలోని జంతువులన్నీ అనారోగ్యంతో చనిపోయాయి. అసలు వర్జీనియాలో ఏం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మెక్సికోలో కూడా ఇటువంటి సంఘటనలు కొన్ని జరిగాయి. కానీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదని ఏలియన్స్ మీద పరిశోధనలు చేస్తున్న ప్రైవేట్ పరిశోధకులు ఆరోపిస్తున్నారు. అమెరికా, బ్రెజిల్ ప్రభుత్వాలు కలిసి చాలా విషయాలను దాచేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు ఇంకా చాలానే ఉన్నాయి. అక్టోబర్లో కెనడాలోని షాగ్ హార్బర్ పట్టణంలో నారింజ రంగు లైట్లు కనిపించాయి. ఆ తర్వాత 60 అడుగుల డోమ్ ఆకారపు వింత వస్తువు ఒకటి సముద్రంలోకి దిగిందని దాదాపు 30 మంది చెప్పారు. ఆ తరువాత సముద్రంలో పసుపు రంగు నొరగా తెట్లుగా వచ్చింది. తాము అంతకుముందు ఎప్పుడూ అటువంటి దృశ్యాలు చూడలేదని మత్స్యకారులు తెలిపారు. విమానం కూలిపోయినట్లు ఏ విమానయాన సంస్థ ప్రకటించలేదు. కోస్ట్ గార్డు సిబ్బంది కూడా తమకు ఎటువంటి శకాలు దొరకలేదని ప్రకటించారు. అయితే కెనడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి వివరణలు ఇవ్వలేదు. సెప్టెంబర్ 16, 1994 జింబాబ్వేలోని ఓ పాఠశాల విద్యార్థులు యూఎఫ్ఓ తమ పాఠశాల ప్రాంగణంలో దిగడం చూశామని, ఆకాశంలో రంగులు మారుతున్నట్లు కనిపించాయని, ఆ తర్వాత ఏదో వింత ఆకారం స్కూల్ ఆవరణలో దిగిందని, తాము పొట్టిగా వింత ఆకారంతో పెద్ద కళ్ళు ఉన్న మనిషిని చూశామని పిల్లలు తెలిపారు. భయంతో పిల్లలు పరుగులు తీశారు. ఆ తర్వాత ఆ వింత ఆకారాలు మాయమైపోయాయి. స్కూల్లో ఉన్న 62 మంది పిల్లలు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆ పిల్లలందరికీ కౌన్సిలింగ్ చేశారు. వాళ్లు చూసిన ఆకారాలను గీయమని చెప్పారు. అందరూ దాదాపు ఒకేలా ఉన్న బొమ్మల్నే గీచారు. అయితే అధికారులు మాత్రం పిల్లలు చూసింది ఏంటనేది స్పష్టంగా తేల్చలేదు. ఏదో మాస్ హిస్టీరియా లాంటిదంటూ కొట్టిపారేశారు. ప్రజల నుంచి పాలకులు ఏదో నిజం దాచారన్న అనుమానం బలపడింది. నవంబర్ 1989 బెల్జియం. దాదాపు 13,500 మంది ప్రజలు, వీరిలో కొంతమంది పోలీస్ అధికారులు, జడ్జిలు కూడా ఉన్నారు.
వీరంతా తాము రాత్రిపూట త్రికోణ ఆకారంలో ఉన్న వింత వస్తువు లైట్లతో వెలిగిపోతూ ఆకాశంలో ప్రయాణించడాన్ని చూశామని చెప్పారు. విమానాశ్రయ రాడార్లలోనూ ఏవో వింత వస్తువులు కదలికలు కనిపించినట్లు తేల్చారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ విషయం మీద పరిశోధన చేశారు. రిపోర్టులు చాలా సీక్రెట్గా ఉంచారు. బయటకు మాత్రం అసలు అటువంటిదేమీ జరగడం లేదని ప్రకటించారు. ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఏ దేశంలో అయినా పాలకులు మాత్రం అసలు విషయాలు బయటకు రాకుండా దాచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలియన్స్ వ్యవహారం ఇప్పుడు కొత్త కాదని కొందరు వాదిస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి ఏలియన్స్ భూమి మీదకు వచ్చిపోతున్నారని కొందరు వాదిస్తున్నారు. తమ వాదనలకు బలం చేకూర్చే ఆధారాల్ని చూపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇందులో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. కానీ గ్రహాంతరవాసులు జాడ కనిపెట్టేందుకు మనిషి దశాబ్దాల క్రితమే తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇవి పెరూలోని నాస్కా లైన్స్. కొన్ని మైళ్ల దూరం వరకు వ్యాపించి ఈ లైన్స్ను గీయడం మానవులకు సాధ్యం కాదన్నది కొందరి వాదన. పురాతన ఏలియన్స్ తమ యూఎఫ్ఓలను భూమి మీదకు దింపడానికి వీలుగా వాడుకున్న ఎయిర్పోర్ట్ అని, ఇక్కడున్న గీతలు ఆ యూఎఫ్ఓల కదలికల వల్ల ఏర్పడిన చారికలని కొందరు వాదిస్తున్నారు. The lines look like airstrips. They start abruptly, they end abruptly. Looking at Nazca from the air, it looks like an airport. And it really does, because you have all these bands, wide bands that look like airstrips that are laid on top of each other, but you also have these gigantic, long, straight lines that go for miles and miles over valleys, over mountains. నాసా పర్వత ప్రాంతాల పైభాగం చాలా చదునుగా వాహనాలు దిగడానికి అనువుగా ఒక ఎయిర్పోర్ట్లా మలచబడిందని వీరు వాదిస్తున్నారు. మనిషి దగ్గర ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా దానిని అలా మలచడానికి సరిపోదని చెబుతున్నారు. I mean, this all requires machining. And I'm not talking, you know, a little wheelbarrow and a pick. I'm talking sophisticated machinery, because we today would also need sophisticated machinery in order to achieve such feat. అయితే కొందరు మాత్రం వీరి వాదనల్ని కొట్టిపారేస్తున్నారు. కొన్ని లైన్స్ 15 మైళ్ల దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. అంటే యూఎఫ్ఓలు 15 మైళ్లు భూమి మీద నడిస్తే గాని పైకి ఎగరలేవా? అంత అవసరం ఏముందని వాదిస్తున్నారు. నాస్కా పీఠభూమి అని, దాని పైభాగం సహజంగానే చదునుగా ఉంటుందని కూడా వాదిస్తున్నారు. ఇక్కడ రాళ్ల మీద కొన్ని వింత వింత ఆకారాలు కూడా ఉన్నాయి. అవి ఏలియన్ల రూపాలని కొందరు వాదిస్తున్నారు. వందల ఏళ్ల క్రితం ఇక్కడ నివసించిన నాస్కా ప్రజల సంస్కృతికి చెందిన చిహ్నాలని కూడా మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింట్లోనైనా జీవం ఉనికి ఖచ్చితంగా ఉండి తీరుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. భూమికి అవతల ఎక్కడైనా జీవం ఉనికి ఉందేమోనని తెలుసుకోవడానికి మనిషి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాడు. అంతరిక్ష పరిశోధనల ప్రధాన ఉద్దేశాల్లో ఇది కూడా ఒకటే. ఆ క్రమంలోనే మనిషి అంతరిక్షంలోకి అడుగు పెట్టగలిగాడు. చంద్రుడి మీద అడుగుపెట్టాడు. మనిషి ప్రయాణించలేని సుదూర ప్రాంతాలకు వెళ్లే స్పేస్ క్రాఫ్ట్ తయారీ మీద దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే వాయేజర్ మిషన్ పేరుతో 2 స్పేస్ క్రాఫ్ట్లను అంతరిక్షంలోకి పంపించారు. అవి ఇప్పుడు సౌర కుటుంబం సరిహద్దుల్ని దాటుకుని బయటకు వెళ్లిపోయాయి.
సౌర కుటుంబంలోని గ్రహాలకు సంబంధించి ఎన్నో విషయాల్ని ఈ జంట స్పేస్ క్రాఫ్ట్లు భూమికి అందించాయి. ఇప్పటికీ అక్కడి సమాచారాన్ని భూమికి అందిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన బుల్లీ స్పేస్ క్రాఫ్ట్ను మనిషి అంతరిక్షంలోనికి పంపేందుకు రంగం సిద్ధమైంది. ఏలియన్స్ జాడ కనిపెట్టేందుకు మనిషి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ ఏలియన్స్ మన చుట్టూనే తిరుగుతున్నారని కొందరు వాదిస్తున్నారు. ఏలియన్స్ కి సంబంధించి అమెరికా సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తోందని, ఆ దేశ పాలకులు ఏలియన్స్ తో స్నేహం కోసం ఆరాటపడుతున్నారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. రష్యా కూడా ఇదే తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న వార్తలు బయటకొచ్చాయి. కానీ ఏలియన్స్ కి సంబంధించి అసలు నిజాలు ఏంటన్నది మాత్రం సామాన్యులకు ఇంకా మిస్టరీగానే ఉంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.